అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏప్రిల్ 1 నుండి ఈపీఎఫ్ఓ పెన్షన్లు భారీగా పెంపు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల డిపాజిట్ లిమిట్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ పథకంలో అనేక ముఖ్యమైన మార్పులను ప్రకటించింది. ఈపీఎఫ్ సమస్యలకు కనీస జీవిత బీమా ప్రయోజనాలను అమలు చేయడం ఒక ప్రధాన మార్పుగా చేసింది. దీని కింద ఇటీవల ఉద్యోగంలో చేరి 1 సంవత్సరం సర్వీసులోపు మరణించిన ఉద్యోగులకు కూడా బీమా ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. మరణించిన ఈపీఎఫ్ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక రక్షణలకు బలోపేతం చేయడం దీని లక్ష్యం. ఫిబ్రవరి 28, 2025 జరిగిన సమావేశంలో ప్రకటించిన ఈ మార్పులు బీమా చెల్లింపులకు పెంచడం, కవరేజీని విస్తరించడం ద్వారా ప్రతి సంవత్సరం వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు. మరి ఈ నిర్ణయాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సిబిటి సమావేశంలో తీసుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. దీంతో పాటు ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.25% వార్షిక వడ్డీ రేటును కూడా సిఫార్సు చేశారు. ఈ మార్పులు లక్షలాది మంది ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతాయి. కొంతకాలం పాటు ఉద్యోగం చేసిన వారికి కూడా ప్రయోజనం. గతంలో ఒక ఉద్యోగి 1 సంవత్సరం సర్వీసు పూర్తి చేయడానికి ముందే మరణిస్తే అతని కుటుంబానికి ఎటువంటి బీమా ప్రయోజనాలు లభించవు. ఇప్పుడైతే ఈ నియామకం మార్చారు. ఇప్పుడు ఒక ఉద్యోగి 1 సంవత్సరం లోపు మరణిస్తే అతని కుటుంబానికి 50,000 బీమా లభిస్తుంది. ఈ నిర్ణయం ప్రతి సంవత్సరం 5,000 కంటే ఎక్కువ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈపీఎఫ్లో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రత ప్రయోజనంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమం ఈపీఎఫ్ సభ్యులు ఉద్యోగం చేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు మరణిస్తే వారిపై ఆధారపడిన వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఉద్యోగులకు మరింత సౌకర్యం కోసం ఈపీఎఫ్ఓ 3.0 వర్షన్ కూడా వస్తుంది. ఇటీవల హైదరాబాద్లో ఈపీఎఫ్ఓ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మాండవీయ ఈ ప్రకటన చేశారు. కొత్త వెర్షన్ ద్వారా ఏటీఎం ద్వారా కూడా తక్షణ పీఎఫ్ విత్డ్రా చేసే అవకాశం లభించనుంది. ఇప్పటి వరకు క్లెయిమ్ చేసిన తర్వాత డబ్బు అకౌంట్లో పడి వరకు వేచి చూడాల్సి వచ్చేది. ఈపీఎఫ్ఓ 3.0 రాకతో విత్డ్రాల్ వెయిటింగ్ పీరియడ్ పూర్తిగా తగ్గనుంది. ఈపీఎఫ్ఓ కొత్త ప్లాట్ఫామ్ బ్యాంకింగ్ సిస్టమ్కు సమానంగా పనిచేయనుంది. యూఏఎన్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్, క్లెయిమ్ ట్రాన్స్ఫర్ వంటి సేవలు మరింత వేగమవుతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్డ్రా ఛాన్స్ ఉంటుంది. ఈ సదుపాయం ఉద్యోగుల పీఎఫ్లో పెట్టుబడి పెట్టాలని ఆసక్తిని పెంచుతుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.